హోంమంత్రి ఇలాకాలో పోస్టింగు. అతని పేరు సాకేటి శంకర్రావు. పోలీస్ శాఖలో సీఐ. వైకాపాయంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. నాటి మంత్రి సిదిరప్పలరాజు అండదండలతో పెట్టిరేగిపోయారు. వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళని రాత్రి వేళల్లో రహస్య ప్రదేశాల్లో నిర్బంధించి దారుణంగా కొట్టేవాళ్ళు. వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వారి మీద దాడులు చేయించిన చరిత్ర అయింది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే వాళ్ళని వెంటాడి హింసించారు. అప్పటి పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రస్తుతం ఎమ్మెల్యే గౌతు శిరీష్ను అనేక సందర్భాల్లో అవమానపరిచారు. వైకాపా ప్రభుత్వ దాష్టికాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడమే నేరమన్నట్టు భౌతిక దాడులకు తెగబడేవారు. అట్లాంటి అధికారిని కూటమి ప్రభుత్వం ఇప్పుడు నెత్తిన పెట్టుకుంది. వీఆర్లో ఉన్న ఆయనకు హోంమంత్రి వంగలపూడి ఎంత సొంత నియోజకవర్గ కేంద్రమే పాయకరావుపేట సీఏగా కీలక పోస్టింగ్ లభించింది. ఇదే నిజమైతే కనుక ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ట్రిప్ అంటే ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి అధికారులందరినీ జగన్ తీసి పక్కన పెట్టాలి కదా. అదే అధికారులు కదా జగన్ టైంలో కూడా చేసింది. ఇప్పుడు ఇవాళ హింసలు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు రాసుకొచ్చినాయన్ని తెలుగుదేశం వాళ్ళని రాచి రంపారం పెట్టారు. ఇవాళ మరి వైసీపీని రాచి రంపారం పెడుతున్నారుగా. ఈ అధికారులందరూ రేపు పొద్దున ఇట్లాగే వార్తలు రాయాలా? సాక్షి వాళ్ళు ఎదువరకు రాయలేదే. ఇంత నీచాతి నీచంగా అదే పోలీసు అదే అధికారి. ఇప్పుడు మమతా బెనర్జీ టైంలో ఉన్నటువంటి అధికారులే కదా ఇవాళ సువేంద్ర అధికారి దగ్గర పనిచేస్తుంది. అక్కడిక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి నీచ జర్నలిజాలు లేవు. ఏది మనకిష్టమైనటువంటి వాళ్ళని పొగడ్డం, మనకిష్టం లేని వాళ్ళని తెగడ్డం, నిరంతరం విషం చెమ్మడం, ప్రజల మెదళ్లలో విషభావాల్ని సృష్టించడం అనేటటువంటిది అక్కడ లేదు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల కంటే వీళ్ళ తాలిబానిజం ఎక్కువ మన దగ్గర. ఈ తాలిబానిజం మూలంగా వస్తున్న వార్తలతో తీసుకొస్తున్నటువంటి బెదిరింపులు పోలీస్ అధికారులు గ్యారంటీ వాళ్ళు ఈయన పక్కన పెట్టేస్తారు. లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలందరూ వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు. ఆ ఈనాడు జ్యోతి తెలుగుదేశాన్ని నాశనం చేస్తుంది, వ్యవస్థలు నాశనం చేస్తున్నారు. లేకపోతే